తిమోతికి రాసిన రెండవ పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని సమాధానంగా మనం సెలవు తీసుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తపడము. ప్రభు సహార్థమై ప్రార్థన చేసుకుందాం. కృపల దేవ, ప్రింగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినాన ఇంతవరకు నీ యొక్క పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క బలలో ప్రభా చేతులు వేయడానికి మా పక్షంగా మీరు చూపిన కృపను బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క పాద సన్నిధికి మరొకసారి మేము వస్తుండగా మీరు మాతో మాట్లాడండి, మాకు సహాయం దయచేయండి. కేవలం ప్రభా మీరు మాత్రమే, మీ యొక్క మాటలు మాత్రమే మాకు దయచేయమని కోరుకుంటూ నిలబడిన తండ్రి ప్రభా, కేవలం మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి వాడుకోమని నా తండ్రి, నా ప్రభు నేను యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన ఈ యొక్క రెండవ పత్రిక పౌలు తన జీవిత చర్మాంకంలో రాసిన పత్రిక అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన తన జీవిత అనుభవాల గుండా ఆయన జరిగించిన పరిచర్య, ఆ అన్ని సంవత్సరాలు దేవుని కోసం పాటుపడిన ఆ యొక్క అనుభవాల నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు తిమోతికి తన చివరి గడియల్లో రాస్తూ వచ్చాడు. అయితే ఇందులో నుంచి ఈ యొక్క రెండవ పత్రికల నుంచి కొన్ని విషయాలు మాత్రమే మనం అక్కడక్కడ ఒక్కొక్కటి మనం చూసుకొని ముందుకు వెళ్తాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నేను గమనించదగ్గ, అంటే నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్న మాట ఏంటంటే, నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నకు జాగ్రత్త పడు. ప్రతి విషయంలో కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారి యొక్క జీవితం పట్ల బాధ్యత వారిదే. మనల్ని మనం కనపరచుకోవడానికి దేవుని దగ్గర మన యొక్క జీవితం గురించిన లెక్క అప్పచెప్పాల్సింది మనమే. మన గురించి మన ఇంట్లో వాళ్ళు, మన తోటి వాళ్ళు, మన సంఘ కాపరో, వేరే వేరే వాళ్ళు మన గురించి లెక్క అప్పచెప్పరు, కానీ వారి లెక్క వారికి ఉండిద్ది. అయితే ఎవరి జీవితానికి సంబంధించిన లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత వారిదే. అందుకని దేవుని ఎదుటిలో, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సరిగా కనపరచుకోవడానికి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మనమే జాగ్రత్త తీసుకోవాలి. మన జీవితానికి సంబంధించిన బాధ్యత మనదే. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని కొన్ని విషయాల్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. ఇదే తిమోతి రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3 నుంచి నేను చదువుతున్నాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబగళ్ళు ఆపేక్షించుచు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ మాటల్లో నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్న మాట ఒకటి. ఇందులో తిమోతి యొక్క జీవితంలో ఉన్న, లేదంటే తిమోతిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏ మాట జ్ఞాపకం చేస్తున్నారు ఇందులో? నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును. తిమోతి యొక్క జీవితంలో పౌలు, మనకు తెలుసు, పౌలు నా కుమారుడా అని పిలిచే అంత దగ్గర సంబంధం కలిగిన వ్యక్తిత్వం, అంటే అలాంటి సంబంధం కలిగిన వ్యక్తులు ఇద్దరు. తిమోతిని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, తిమోతిని ట్రైనప్ చేసిన వ్యక్తి పౌలు. ఆ పౌలు తిమోతి యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు తిమోతిలో కనపడుతున్న గొప్ప లక్షణం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం. తిమోతి యొక్క జీవితంలో నిష్కపటమైన విశ్వాసం అనేది కనపడుతుంది. అయితే దీనికి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనే విషయాన్ని పౌలు
మనం చదువుకున్న వాక్య భాగంలో కంటిన్యూషన్ చెబుతున్నాడు. నేను చదువుతున్నాను. తిమోతిలో కనపడుతున్న ఆ నిష్కపటమైన విశ్వాసం ఎలా అతనికి అబ్బింది అనే మాటని మనం చదువుకున్న వాక్య భాగంలోనే కంటిన్యూషన్ నేను చదువుతున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికెలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నానంటే, మన జీవితాల్లో మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటామో దేవుని పరంగా, దేవుని పక్షంగా, దేవునికి మన ఇష్టకరంగా జీవించేటప్పుడు మనలో ఎలాంటి మంచి లక్షణాలని మనం అలవర్చుకుంటామో ఆ లక్షణాలు మన తర్వాతి తరానికి అవి అందిపుచ్చుకుంటారు. మన పిల్లలు ఎలా తయారవుతారు అంటే, మొట్టమొదటిగా మనల్ని చూస్తే మనకు అర్థమైంది. మనలో ఎలాంటి లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎలా ఉన్నాం అని మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మన తర్వాత పిల్లలు ఎలా ఉంటారు, మన తర్వాత జనరేషన్ ఎలా తయారయ్యిద్ది అనే విషయం మనకు అర్థమవుతూ ఉండేది. ఇక్కడ తిమోతి యొక్క జీవితంలో గమనించినప్పుడు తిమోతి జీవితంలో కనపడుతుంది నిష్కపటమైన విశ్వాసం. అయితే అది మొట్టమొదట కనపడింది తన అవ్వలో, ఆ తర్వాత తన తల్లిలో, ఆ తర్వాత తన జీవితంలో. ఇది జనరేషన్ బై జనరేషన్ అది పాస్ ఆన్ అవుతుంది. మన జీవితాల్లో మన అలవర్చుకున్న మంచి లక్షణాలు అనేవి అవి జనరేషన్స్ తర్వాత జనరేషన్స్కి అవి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. దేవుడు ఆ విషయంలో మనం లెక్క అడుగుతాడు. నీ జీవితంలో నువ్వు జీవించిన జీవితకాలంలో ఈ జీవితకాలం నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఏం అందిస్తున్నావు, ఏ వాల్యూస్ నీ యొక్క తరానికి అందిస్తున్నావు, నీ తర్వాత తరానికి అందిస్తున్నావు. ఎందుకంటే మన కుటుంబ బాధ్యత మనది. తల్లిదండ్రులుగా ఉన్న వారికి వారి పిల్లల బాధ్యత వారిది. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, మన పిల్లల్లో మనలో ఉన్న లక్షణాలు ఎలాంటి వాళ్ళు అలవరుచుకుంటున్నారు, ఆ విషయంలో దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. ఎందుకంటే తిమోతి యొక్క జీవితాన్ని గమనిస్తున్నప్పుడు తిమోతి యొక్క జీవితంలో తనకి కనపడింది అపోస్తలుడైన పౌలుకి నిష్కపటమైన విశ్వాసం. అది ఒక్కసారిగా తనలో అబ్బింది కాదు, అది జనరేషన్స్ బై జనరేషన్స్ అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కుటుంబాలు అనేవి తరాలని కడతాయి, ఒక దేశాన్ని నిర్మిస్తాయి. కుటుంబాల్లో మంచి విలువలతో కూడిన జీవితాలు గడుపుతున్నప్పుడు సమాజం అలాంటి విలువలతో కూడిన సమాజంగా అది మెరుగుతుంది. ఆ సమాజం నుంచే దేశం బాగుపడుతుంది. అందుకనే దేవుడు కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని ఆయన ఇస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి. ప్రతి విషయంలో మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనం లెక్క అప్పగించేవారిగా ఉంటాం. మనకి అప్పగింపబడిన కుటుంబాన్ని పట్ల కూడా మనం లెక్క అప్పగించాలి. ఎందుకంటే మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. మన తర్వాత జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాం, మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం అనేది మనమే లెక్క చూడాలి. ఎందుకంటే దీని తర్వాత కూడా పౌలు కూడా తన జీవితంలో అంటే తనలో ఉన్న విషయాన్ని కూడా చెప్తూ వచ్చాడు. ఇక్కడ నేను చదువుతున్నాను అదే వాక్యాలు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంటూ ఉంది. తిమోతిలో అయితే మాట చెప్తుంది ఏంటంటే, నీ యందున నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని అని తిమోతి గురించి చెప్తూ దాని కంటిన్యూషన్లో చెప్తున్నాడు పౌలు, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి. తిమోతికి ఏ విధంగా అయితే నిష్కపటమైన విశ్వాసం తన తరాల నుంచి తన కుటుంబ తరాల నుంచి అందిపుచ్చుకుంటూ వచ్చాడో, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షి. ఇది తన కుటుంబానుసారంగా తను పొందుకుంటూ వచ్చిన లక్షణం. పౌలు యొక్క జీవితంలో నిర్మలమైన మనస్సాక్షి అది తన పితురాచార ప్రకారం తన కుటుంబంలో అవలంబిస్తున్న వ్యక్తిత్వాన్ని నుంచి అతను అందిపుచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నా పిల్లలు చెడిపోతున్నారు లేదా మన చుట్టూ ఉన్న సమాజం చెడిపోతుంది అంటున్నప్పుడు ఆ సమాజానికి వెలుగుగా, ఆ సమాజానికి ఉప్పుగా దేవుడు మనల్ని ఉంచుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు మత్తయి సువార్తలో చెప్తారు, యేసుప్రభువు వారు మీరు వెలుగే ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు. లోకంలో ఉప్పు అనేది అది కనపడదు ఏదైనా కూరలో వేసినప్పుడు, కానీ దాని ఎసెన్స్ అర్థమైంది. అది ఉన్నప్పుడు ఎలా ఉందో అది లేనప్పుడు ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం.
అదేవిధంగా ఉప్పు అనేది ప్రొటెక్ట్ చేసేది, పాడైపోకుండా. పచ్చళ్ళు పెట్టినప్పుడు అర్థమవుతుండేది ఆ పచ్చళ్ళు ప్రొటెక్ట్ అంటే అది పాడవకుండా ఉండాలంటే ఉప్పు అనేది ఎంత ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమాజం అనేది అది ఎలా ఉంది అనే విషయంలో మన గురించిన విషయాలు బయటికి తెలియచ్చు, తెలియబడకపోవచ్చు. కాకపోతే మనం ఉంటున్నప్పుడు ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా ఉంది అనే విషయం మనకు అర్థమైంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ విషయంలో చెప్తున్నా. జనరల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు పిచ్చాపాటి మాటలు చాలా మాట్లాడుతుంటారు, అనేక రకమైన విషయాలు పని వస్తూ ఉంటాయి. కానీ ఒక బిలీవర్ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ సంభాషణ మారిపోతాయి. ఈవెన్ దో అతను నోరు తెరిచి మాట్లాడినా మాట్లాడకపోయినా సరే, అరే వాడున్నాడు, అరే తను ఉంది, మన మాటలు ఆ విధంగా ఉండకూడదు. దట్స్ ఇట్. మనం నోరు తెరిచి మాట్లాడినా మాట్లాడకపోయినా మన ప్రెజెన్స్ని బట్టి చుట్టుపక్కల ఉన్న వాతావరణం మారిపోద్ది. అందుకే మన జీవిత విలువలే మన నెక్స్ట్ జనరేషన్కి, మనం ఉన్న జనరేషన్కి కూడా అవి పాస్ అవుతాయి. అలాంటి ఎసెన్స్, అలాంటి ప్రెజెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు, అంటే మనం దేవుల్లో ఉంటున్నప్పుడు అలాంటి ప్రెజెన్స్ లేకుండా ఒకప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారు, మనం వెళ్ళిన తర్వాత అదే మాటలు కంటిన్యూ అవుతున్నాయి అంటే అక్కడ మన వాల్యూ లేదు. అంటే మన విలువలు మనం అక్కడ చూపించట్లా, మనమేంటి అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లా. అది మనం చూపించట్లేదు కాబట్టి, మన జీవితం అలా ఉండలేదు కాబట్టి. అందుకనే దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఉంచాడు. అలా లోకంలోకి వెళ్ళేటప్పుడు ముందు మన కుటుంబానికి మనం చూపించాలి. ఎందుకంటే లోకంలో మనం వెళ్ళినప్పుడు జరుగుద్ది, మన కుటుంబంలో మనం ఎప్పుడు ఉంటానే ఉంటాం, మన ఇంట్లో ఎప్పుడు మనం ఉంటానే ఉంటాం. అది వాళ్ళు అర్థం చేసుకో, అది వాళ్ళు గుర్తెరిగే విధంగా మన యొక్క జీవితాలు ఉంటూ ఉండాలి. ఎందుకంటే దాని లెక్క అప్పగించాల్సింది మనమే. సో ఈ విషయాలు కుటుంబ పరంగా మనం గమనిస్తున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్స్ మనం ఏ విధంగా మనం చూడాలనుకుంటున్నామో అది మాటల్లోనో, ఊహల్లోనో, కళల్లోనో ఉంటుంది కాదు. మనం ఇప్పుడు చేసి చూపిస్తే అది నెక్స్ట్ జనరేషన్లో మనం చూడగలుగుతాం. ఈవెన్ దో మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఆ వాల్యూస్ కంటిన్యూ అవుతాయి. దేవుడు ఆ బాధ్యత మనకిచ్చాడు. ఆ విధంగానే ఇక్కడ తిమోతి యొక్క జీవితంలో, పౌలు యొక్క జీవితంలో వారి కుటుంబంలో అవలంబిస్తున్న లక్షణాలని, మంచి లక్షణాలని వాళ్ళు అందిపుచ్చుకొని ఆ విధంగా కొనసాగుతున్నారు. అదే విషయం ఇక్కడ రాస్తూ వచ్చారు. రైట్. మరొక విషయానికి నేను వెళ్తున్నాను. మరొక విషయాన్ని మనం గమనించినట్టయితే ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మొట్టమొదటిగా మనం పారిపోవాలి అంటే మన గురించిన అవగాహన మనకి పూర్తిగా ఉండాలి. మన జీవితాల్లో ఎక్కడ మనం పడిపోతున్నామో, మన జీవితాల్లో ఎక్కడ మనం నిలబడతామో, మన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో, మన వీక్ పాయింట్స్ ఏంటో మనకు అర్థమైతే మన జీవితం ఏ పరిస్థితుల్లో, ఏ మాటను బట్టి మనకు కోపం వచ్చిద్దో, ఏ మాటను బట్టి మనం ఆవేశపడతామో, ఏ మనుషులుంటే మనం కంట్రోల్ తప్పుతామో, లేదంటే ఎలాంటి సందర్భాలు ఎదురైతే నేను పడిపోతానో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాను, ఆలోచనలు మారిపోతాయో, అలాంటి అవగాహన, మన గురించిన అవగాహన మనకి పూర్తిగా ఉండాలి. ఎందుకంటే సాతానికి మనకంటే బాగా తెలుసు మన గురించి. మనం ఎక్కడ పడిపోతామో, మనం ఎక్కడ నిలబడలేకుండా దారి తప్పిపోతాం వాడికి బాగా తెలుసు. కాబట్టి మనల్ని ప్రేరేపించడానికి, అలాంటి తప్పులు చేయడానికి, మనలో ఉన్న బలహీనతల్ని మనడు ఆయుధంగా చేసుకొని వాటిని మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు మనం డైరెక్ట్గా మనం తీసుకొచ్చి పాపంలో కూర్చోబెట్టాడు, కానీ మన బలహీనతల్ని యూజ్ చేసుకుని వాడు మనం ప్రేరేపించేవాడుగా, దాన్ని మనం ఎంకరేజ్గా తీసుకొని దాన్ని మనం పడిపోయే వారంగా మనం ఉంటూ ఉంటాం. అది వాడి యొక్క టాక్టిక్స్. వాడికి తెలుసు మన గురించి పూర్తి అవగాహన. అలాంటిది మన గురించి మనకు తెలియకపోతే ఎలాగా? మన గురించిన పూర్తి అవగాహన మనం లేకపోతే ఎలాగా? మన గురించిన అవగాహన మనకు లేకపోతే ఎక్కడ పడిపోతాం మనకు తెలియకపోతే ఆ పరిస్థితిలో మనం ఈజీగా వెళ్ళిపోతూనే ఉంటాం, ట్రాప్లో అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గురించిన అవగాహన మనకి పూర్తిగా తెలియాలి. మనం ఎలాంటి వారమో, ఏ విషయాల్లో మనం స్ట్రాంగో, ఏ విషయాల్లో మనం వీకో ప్రతిదీ మనకు తెలియాలి మన గురించిన. అలాంటప్పుడు మాత్రమే మనం పారిపోవడానికి ఆస్కారం ఉండేది.
అలాంటప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకుంటాం. అలాంటప్పుడు మాత్రమే అలాంటి మాటలు వినటానికి ముందుగానే మనం కంట్రోల్లో ఉంటాం. అలాంటప్పుడు మాత్రం అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ముందు సిద్ధపాటు కలిగి ఉంటాం. అలాంటి విషయం మనం తెలిసినప్పుడే అలాంటి సందర్భాల్లోకి రాకుండా, వెళ్ళకుండా, వెళితే ఏ విధంగా ఉండాలో అనే సిద్ధపాటు కలిగి మనం ఉంటాం. మన గురించిన అవగాహన మనం పూర్తిగా లేకపోతే సాతానుడు చాలా రకాలైన సందర్భాలు ఈజీగా క్రియేట్ చేయగలడు. ఎందుకంటే వాడికి మనకంటే చాలామంది హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాడు కల్పించడానికి పరిస్థితి అంటూ, కల్పించడానికి మాటలు అంటూ ఏమో ఉంటావు, వాడు ఈజీగా మనల్ని డీల్ చేయగలుగుతాడు. అయితే మనల్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి దాని గురించిన అవగాహన పూర్తిగా మనకు తెలియాలి. దాంతోపాటు ఇక్కడ రాయబడిన మాట, మీరు పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా అనే మాటని ఇక్కడ రాస్తూ వచ్చాడు. అంటే సహవాసం, పవిత్ర హృదయులై ప్రభు నాకు ప్రార్థన చేయవారితో, మన తోటి వారితో మన సహవాసం, ఆత్మీయులతో మన సహవాసం. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను. యేసుప్రభువారు తాను బతుకున్న దినాల్లో ఏ విధంగా తన సహవాసాన్ని కొనసాగించాడు అనే విషయం ఒకసారి నేను చదువుతానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26:36 నుంచి నేను చదువుతున్నాను. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి. ఇక్కడ యేసుప్రభువారు తాను బతుకున్న దినాల్లో 12 మంది శిష్యులతో ఆయన సహవాసం చేస్తూ వచ్చాడు. 12 మంది శిష్యులతో కలిసి ఆయన వెళ్తూ వచ్చాడు. కానీ కొన్ని పెక్యులర్ సందర్భాల్లో కొద్ది మంది మాత్రమే అతని దగ్గర ఉన్నారు. ఆయన రూపాంతరం చెందినప్పుడు, ఆయన గెత్సెమనే తోటలో ఆయన బాధపడటానికి, దుఃఖపడటానికి, చింతాకాంతుడై దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు 3 మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు. సో రూపాంతరం చెందినప్పుడు, అదేవిధంగా యేసుప్రభువారు చివరి గడియల్లో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు 3 దగ్గర ఉన్నారు. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, సంఘంలో ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి మన తోటి సహోదరుడే, మన తోటి సహోదరియే. వాళ్ళందరితో మనం సహవాసం చేస్తాం, వెరీ గుడ్. కానీ అన్ని బాధలు అందరితో పంచుకోగలుగుతామా? మనలో ఉండే బాధని, మన లోపల ఉండే చింతని, ఆ దుఃఖాన్ని మనం పంచుకోవడానికి మనకంటూ ఒక క్లోజ్ సర్కిల్ కావాలి, ఒక క్లోజ్ సర్కిల్. యేసుప్రభువారు మనం చదువుకున్న మాటలో గెత్సెమనే తోటలో శిష్యులందరినీ అక్కడ ఉండమని చెప్పి మిగతా 3 తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ యేసుప్రభువారు దుఃఖపడటానికి, చింతపడటానికి ఆయన మొదలుపెట్టాడు. అంటే మన జీవితాల్లో మనలో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకోవడానికి మనకంటూ ఒక క్లోజ్ సర్కిల్ కావాలి. మానవ రీతిగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, అది చేతని కాదు, మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా. దాంతోపాటు మానవ రీతిగా మన బాధలు పంచుకోవడానికి, మనకి వాళ్ళ భుజాన్ని అందివ్వడానికి, మనతో పాటు వాళ్ళు ప్రార్థించడానికి, మనతో పాటు వాళ్ళ దుఃఖంలో మనం ఆదరించడానికి, మనలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం పంచుకోవడానికి మనకు కూడా ఒక క్లోజ్ సర్కిల్ కావాలి. విశ్వాసులతో మనం కొనసాగేటప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు, మన తోటి విశ్వాసులతో మనం వెళ్ళేటప్పుడు మన సొంత బాధల్ని, మన లోపల ఉన్న బాధని, ప్రతి దాన్ని కూడా పంచుకోగలిగిన వ్యక్తులు మనకు అవసరం. అలాంటి క్లోజ్ సర్కిల్ మనం మెయింటైన్ చేయాలి. అలా ఉంటున్నప్పుడు నిజంగా మనకి ఆదరించడానికి, మనకి ధైర్యపరచడానికి, మనల్ని ఓదార్చడానికి మనకి ఎంతగానో వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. మన సమస్యల్లో ఉంటున్నప్పుడు ఆ సమస్యలు మనంతా మనమే మదన పడుతూ మనలోనే మనం ఉంచుకొని కుళ్ళి కృషించిపోయి ఏ బాధ ఏం చేయాలో తెలియక అలా ఉండిపోవడం కంటే వాటిని పంచుకోవడానికి మేమున్నాం, నీకెందుకు అని భరోసా ఇచ్చేవాళ్ళు మనకు కావాలి. అయితే మనం ఎన్నుకునే ఆ వ్యక్తులు మనం చెప్పుకున్న మాటల్ని ఇతరులకి చాటింపేసేవారిలాగో, మనం చెప్పుకున్న మన బాధల్ని వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకొని మన గురించి తప్పుగా ప్రచారం చేసేవారు, అలాంటి వ్యక్తులు మనం ఎన్నుకోకూడదు. మన సహవాసంలో, మన తోటి విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళు నమ్మకమైన వ్యక్తులు మనం ఎన్నుకొని మన బాధలు పంచుకోవడానికి వాళ్ళు కావాలి. మన క్లోజ్ సర్కిల్ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు ఆ బాధను పంచుకోవడానికి తెలియక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక బయట వ్యక్తులు చేస్తున్న పని సూసైడ్.
చాలా కేసులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, చాలా ఆత్మహత్యలు చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు ఆ పని చేయడానికి వాళ్ళు ఎంత మదన పడతారంటే, వాళ్ళలో ఉన్న బాధను పంచుకోవడానికి ఎవరు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, నా అంతటా నేను ఇది ఏం చేయలేను, ఇంకా నా వల్ల కాదు, నన్ను ఎవరు దీన్ని బయటికి తీసుకెళ్ళి నన్ను అర్థం చేసుకుని ఎవరు లేరు అనే ఆ బాధతప్తమైన హృదయంతో వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధను పంచుకోవడానికి ఎవరు లేరు బయట వ్యక్తులకి. కానీ విశ్వాసులుగా మన యొక్క జీవితాలు మనం గమనించినప్పుడు, ఒకే రకమైన విశ్వాసంలో, ఒకే రకమైన జీవిత విధానంలో కొనసాగుతున్న మనకి, మనలా ఆలోచించే వాళ్ళు, మనలా వాక్యానుసారంగా ముందుకు కొనసాగేవారు మన చుట్టుపక్కల, మన సంఘంలో, మన సహవాసంలో చాలామంది ఉన్నారు. మనం ఆ విధమైన బాధ భరించాల్సిన అవసరం లేదు. మన బాధల్ని, మన కష్టాల్ని మన లోపలే మనం ఉంచుకొని దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే దేవుడు అట్టి గొప్ప సహవాసాన్ని మనకి తెచ్చాడు. ఆ సహవాసంలో నేనున్నానంటూ మన చేతుల్ని, తన యొక్క భుజాల్ని అందించేవారు మనకి చాలామంది ఉన్నారు. తోడ్పాటు అందించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనంతటి మనం వాటిని అర్థం చేసుకొని మనం పంచుకునే వారంగా ఉండాలి. అట్టి వారితో సహవాసం చేసే వారంగా మనం ఉండాలి మన యొక్క జీవితాల్లో. ఎందుకంటే వాళ్ళు మన యొక్క సలహాలు ఇస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనల్ని ధైర్యపరుస్తాడు. మన యొక్క జీవితానికి మాత్రమే కాదు, మనలో ఉన్న ఆ క్లోజ్ సర్కిల్లో మిగతా వాళ్ళకు కూడా మనం ఆదరించడానికి, మిగతా వాళ్ళని కూడా మనం ధైర్యపరచడానికి, మిగతా వాళ్ళని కూడా నీవున్నావు అని వాళ్ళకి భరోసా ఇవ్వడానికి దేవుడు మనల్ని కూడా వాళ్ళని వాడుకుంటాడు వారి కోసం. ఆ విధంగా మన యొక్క జీవితాల్లో అలాంటి క్లోజ్ సర్కిల్ని మనం మెయింటైన్ చేసేవారుగా, ఆ విధంగా ఉంటున్నప్పుడు మనం ఎదగడానికి, మనం ధైర్యపరచబడటానికి, బలపరచబడటానికి, దేవుళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అదెంతైనా ఆస్కారంగా ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ తిమోతికి రాసిన ఈ పత్రికలో రాయబడిన మాట, అదే విషయం నేను మరలా ఒకసారి చదువుతున్నాను. నువ్వు ఎవరినిచ్చి నుండి పారిపమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానను వెంటాడు. అట్టి వారితో మనం కొనసాగేటప్పుడు మన జీవితాల్లో నిజంగా దేవుడు అలాంటి సమాధానాన్ని మన జీవితాలకి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. రైట్. సో దాంతోపాటు నేను మరొక విషయానికి నేను దాటిపోతాను. ఎందుకంటే ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు చాలామంది వ్యక్తుల గురించి ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఈ తిమోతికి రాసిన పత్రికలో చాలామంది వ్యక్తుల గురించి రాశాడు. వాళ్ళు ఎలాంటి వారు, ఏంటి అనే విషయాలు కూడా రాస్తూ వచ్చాడు. ఇక్కడ తూకిగా 2-3 2-3 వ్యక్తుల గురించి నేను మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా రాయబడుతుంది. 2:16లో చదువుతున్నాను. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయును, ఫిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కొన్నిసార్లు సంఘాల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అనవసరమైన మాటలు మాట్లాడుతారు, ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు. అంటే వాళ్ళకి ఎటువంటి ఒక పని పట్ల ఫోకస్ లేనప్పుడు, ఒక పని పట్ల గురి లేకుండా వాళ్ళకి టయాన్ని ఎలా వెళ్ళబుచ్చుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒట్టి మాటలు అనేవి మనలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ఒక పని పట్ల గురి కలిగి, ఆ పని పట్ల లక్ష్యం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఇలా ఒట్టి మాటలు మాట్లాడే ఆస్కారం అనేది ఉండదు. ఒట్టి మాటలు మనం మాట్లాడుతున్నామంటే మనకి పని లేక టయాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో తెలియక మనం మాట్లాడుతూ కూర్చుంటాం. కాబట్టి ఇక్కడ అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడేదంటే వాళ్ళు సత్యాన్ని నుంచి తప్పిపోయారు, సత్య విషయం తప్పిపోయి కొందరికి విశ్వాసాన్ని చెరిపేవారుగా ఉంటున్నారు. వాళ్ళు హుమనయను, ఫిలోతు అనేవారు ఉన్నారు. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు ఉంటారు సంఘాల్లో. అనవసరమైన మాటలు మాట్లాడుతూ కొంతమంది యొక్క విశ్వాసాలని చెరిపేవారుగా కొంతమంది ఉంటూ ఉంటారు. రైట్. దాంతోపాటు మరొక విషయాన్ని నేను చదువుతున్నాను. మరొక విషయాన్ని ఇదే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి నేను చదువుతున్నాను. 3 నుంచి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 3 నుంచి 3 అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. ఇక్కడ నేను జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్న మాట, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. రైట్.
కొన్నిసార్లు దేవుడు మనకి కావాలి, ఎందుకంటే మనం సుఖంగా ఉండటానికి. కొంతమంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, నాకు అంతా బాగుంటే వెళ్ళనుకోండి, నాకు చాలు. ఏదైనా కష్టం వస్తే చాలు, దేవుడు నాకు వద్దు. కష్టాలు ఇచ్చేవాడు నాకెందుకంటే దేవుడి దగ్గరికి వచ్చేదే కష్టాలు లేకుండా ఉండటానికి. అలాంటిది కష్టాలు ఇస్తే నాకు దేవుడు ఎందుకు అని కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అలాంటి విషయాల్లో వాళ్ళు దేవుని యందు ఆధారపడే వరకు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళ కంఫర్ట్గా ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. వాళ్ళ కంఫర్ట్ జోన్కి ఇబ్బంది వచ్చిందంటే, నాకు దేవుని కంటే నాకు సుఖమే ఇంట్రెస్ట్, నేను దేవుని మీద ఆధారపడటం కంటే ఈ కంఫర్ట్ నేను వదులుకోవడానికి ఇష్టపడను. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వాళ్ళకి ఏమాత్రం కొంచెం ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉన్నా సరే దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుని యొక్క వాల్యూస్ని విడిచిపెట్టేస్తారు. దేవుని యొక్క విలువల్ని, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి, నాకెందుకు నొప్పి కలుగుతున్నప్పుడు, నొప్పి కలిగితే నాకెందుకు, నేను సుఖంగా ఉండాలి అనే తత్వం. కంఫర్ట్ జోన్ వన్స్ ఆ కంఫర్ట్ జోన్ బయటకు వస్తానికి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే మనుషులు ఎదురైనప్పుడు, ఏదైనా సరే మనకు కష్టం కలుగుతుందంటే దేవుని కోసం నిలబడతారే, దేవుని కోసం నిలబడితే ఈ టైంలో వాక్యానుసారంగా జీవిస్తే నీ అనుకున్న పని అవ్వదేమో. ఈ సమయంలో దేవుని కోసం, దేవుని యొక్క వాక్యం కోసం నిలబడితే నీ అనుకున్న పని అవ్వదేమో, నాకు కావాల్సింది దొరకదేమో. ఇలా చాలాసార్లు మనం దేవుని కంటే ఎక్కువగా మన సుఖానికి, మన కంఫర్ట్ జోన్కి మనం అలవాటుపడేవారు ఉండొచ్చు. మేబీ కొంతమంది అలాంటి వారు ఉండొచ్చు. కాకపోతే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ రాయబడుతుంది కదా 12వ వచనం, 3:12లో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మనం దేవుని యందు సద్భక్తితో బ్రతకాలి అంటే ఓర్చుకోవాలి, తప్పదు. సద్భక్తితో బ్రతకాలి అంటే మనం ఓర్చుకోవాల్సిందే. బాధనైనా, కష్టమైన, హింసైనా, శ్రమైనా. నేను సుఖంగానే ఉంటాను, నా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టనంటే మనం సరైన మార్గంలో లేమేమో జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుని కంటే మన సుఖానికి, మన శరీరానికి నొప్పి తగలకుండా ఉండటానికి మనం ఎక్కువగా ఇష్టపడేవారుగా ఉంటున్నామేమో మనం పరీక్షించుకోవాలి. అలాంటి వారు ఉన్నారు అనే విషయాన్ని పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రైట్. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కొంతమంది ఇలా ఉంటుంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఏకంగా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరినంటే పౌల్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా ఇక్కడ రాయబడుతుంది. మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. 15. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు, వారిలో పుగెల్లు, హెర్మోగెను అనేవారున్నారు. కొంతమంది అయితే పౌల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అయితే వారితో పాటు మరొక వ్యక్తి కూడా అక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 4:10. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఇహలోకాన్ని స్నేహించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి దేమ. విధంగా కొంతమంది వ్యక్తులు అయితే పౌల్ని విడిచిపెడుతున్నారు, కొంతమంది అయితే దేవుణ్ణే విడిచిపెట్టేసి ఈ యొక్క లోకానుసారమైన విషయాలను బట్టి లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి వెళ్ళేవారిగా ఉంటూ ఉన్నారు. సో మన జీవితాల్లో ఏది రాజ్యం వెళ్తుంది, మనం ఎలాంటి పరిస్థితులకి, ఎలాంటి వాటికి మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాం, ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం. ఎందుకంటే ఇలాంటి ఈ రకమైన వ్యక్తులు అన్ని చోట్ల ఉంటూనే ఉన్నారు. సంఘంలో ఉన్నప్పుడు సంఘం అనేది అన్ని రకాల వ్యక్తులతో కలిసిన మిళితమై అది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే చివరిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగించాలని కోరుకుంటున్నాను. ఆ ఒక్క వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుంది. 1వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. 1వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ప్రభువు ఒనేసిఫరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. ఇక్కడ పౌలు ఒక ఇంటి వారి గురించి రాస్తూ వస్తున్నాడు. ఆ ఇంటివారు ఒనేసిఫరు.
ఒనేసిఫరు అనే ఇంటి వారి గురించి ఇక్కడ ఆయన రాస్తూ వస్తున్నాడు. ఇక ఇంటి వారి గురించి రాస్తున్నప్పుడు అతని గురించి రాయబడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అతడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక. అక్కడ దాకా చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతున్నారు. అయితే ఒనేసిఫరు ఏం చేస్తున్నాడంటే, ఆయన సంఖ్యల్లో ఉన్నా కానీ ఆయన గురించి సిగ్గుపడతాడు. చాలాసార్లు మనం ఇతరుల గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే వాడు నావాడు అని చెప్పుకోవడానికి మనం ఎంతగానో సంతోషపడతాం, మనం ఎంతగానో గర్వపడుతూ ఉంటాం. వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను బట్టి. వాళ్ళు ఇతరుల చేత పొగడబడుతున్నప్పుడు, ఇతరుల చేత గొప్పగా చెప్పబడుతున్నప్పుడు మనం వాళ్ళని నావారు అని చెప్పుకోవడానికి మనం ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు సంఖ్యల్లో ఉంటున్నాడు. ఎవరైనా సరే జైల్లో ఉన్నారు, లేదంటే ఎవరైనా సరే పోలీసులు పట్టుకున్నారు అని అంటున్నప్పుడు చాలా వరకు వాళ్ళ దగ్గరికి వెళ్తానికి, ఇంకో మాట చెప్పాలంటే వాడు నావాడు అని చెప్పుకోవడానికి మనం ఎంత దగ్గర వారమైనా సరే కొన్నిసార్లు తటపటాయిస్తూ ఉంటాం. మనం అంతగా ఎక్కువగా దగ్గరికి వెళ్తానికి ఇష్టపడడం అనేది చూపించాం. ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు, వాడు జైల్లో ఉన్నాడంటే ఏం చేశాడు అని వాళ్ళ గురించి మనం సిగ్గుపడేవారుగా ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఒనేసిఫరు పౌలు సంఖ్యల్లో ఉన్నా కానీ ఆయన గురించి ఏమాత్రం సిగ్గుపడతలా. పౌలు గురించిన ఆయన ఏమాత్రం సిగ్గులేక, ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా ఆయన సంఖ్యలను బట్టి ఆయన శ్రద్ధగా అతన్ని వెతికేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమా గవర్నమెంట్ వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు అక్కడున్న ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా, ఆ యొక్క పట్టణాల మొత్తాన్ని కూడా రోమా గవర్నమెంట్ పరిపాలిస్తున్నప్పుడు ప్రతి వాళ్ళని కూడా అక్కడే ఒకే ప్లేస్లో వాళ్ళని జైల్లో ఉంచుతూ వచ్చేవారు. ఆ జైల్లో ఎలా ఉంటారంటే, మేబీ ఒక రూమ్కి వచ్చి 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా సరే వాళ్ళు లెక్కలు లేకుండా వాళ్ళకున్న వచ్చిన ఖైదీలను బట్టి అందరినీ కూడా అక్కడ బంధిస్తూ వచ్చేవాళ్ళు. అలాంటప్పుడు ఏ రూమ్లోకి వెళ్తే ఎవరు కనపడతారు, ఇక్కడ కనపడలేదు అని చెప్పి అతన్ని వెతకడంలో మనోడు చాలా శ్రద్ధగా వెతుకుతూ వచ్చాడు. నేను వెళ్ళాను, కనపడలేదు, ఇంక నేనేం చేయగలుగుతాను అని మధ్యలో వదిలిపెట్టేలా అతను శ్రద్ధగా ప్రతి రూము ఒక రూమ్ తర్వాత ఇంకో రూమ్, ఒక రూమ్ తర్వాత ఒక రూమ్, అలా శ్రద్ధగా వెతుకుతూ ఎప్పటిదాకా వెతికాడంటే అతన్ని కనుగొనేంత వరకు. అంటే ఇక్కడ ఒనేసిఫర్ యొక్క ఇంట్రెస్ట్ మనకు అర్థమవుతుంది, ఆయన ఆసక్తి మనకు అర్థమవుతూ వస్తుంది. దాంతోపాటు చివరిగా ఆయన గురించి రాయబడుతున్న మాట, అనేక పర్యాయాలు ఆదరించాను. పౌలు గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, పౌలు తన యొక్క పరిచర్యలో ఎంతోమందిని ఆదరిస్తూ వచ్చాడు, ఎంతోమందిని ఆయన బలపరుస్తూ వచ్చాడు, ఎంతోమందిని ఆయన దేవుని దగ్గరికి తీసుకొని వస్తూ వచ్చాడు. దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు పౌలు చేస్తూ వచ్చాడు. ఎన్నో కుటుంబాలని ఆయన కడుతూ వచ్చాడు. ఎన్నో ప్రాంతాల్లో సువార్తను తీసుకువెళ్ళి ఎన్నో ప్రాంతాల్లో సంఘాలని ఆయన స్థాపిస్తూ వచ్చాడు. ఎన్నో ప్రాంతాలకి, ఎన్నో పట్టణాలకి సువార్తని ఆయన తీసుకెళ్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ ఒనేసిఫర్ ఏం చేస్తాడంటే అనేక పర్యాయాలు ఆదరిస్తున్నాడు. చాలాసార్లు మనం సంఘాల్లో ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, మనకేదైనా కష్టం వచ్చినా, మనకేదైనా బాధ వచ్చినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం వెంటనే సంఘ కాపర్లకు ఫోన్ చేసి, అన్న ఇలా ఇంట్లో ప్రాబ్లం అయింది, ప్రార్థన చేయండి అని మన బాధల్ని వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఆదరణ పొందుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి మనం ధైర్యం పొందుకోవడానికి, వాళ్ళ ప్రార్థన అవసరతను మనం పొందుకోవడానికి మనం వాళ్ళకి మన విన్నపాలని తెలియజేస్తూ ఉంటాం. రైట్, వెరీ గుడ్, తప్పు కాదు. కానీ ఇక్కడ ఒనేసిఫర్ గమనించినట్టయితే పౌలు ఎంత పరిచయం చేశాడో, ఎంతమందిని ఆదరించాడో, ఎంతమందిని కుటుంబాలని కట్టాడో, ఎన్ని ప్రాంతాలకి ఆయన సువార్తను తీసుకెళ్ళాడో, ఎన్ని ప్రాంతాల సంఘాన్ని స్థాపించాడో, అలాంటి వ్యక్తిని ఒనేసిఫరు ఆదరిస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు ఆదరించేవాడు. మన జీవితాల్లో సంఘ కాపరి దగ్గర నుంచి ఆదరణ మనం పొందుకుంటే, పౌలు దగ్గర నుంచి అనేక మంది అక్కడ ఆ ప్రాంతాల్లో అనేక మంది ఆదరణ పొందుకుంటూ ఉంటే, అలాంటి పౌలుకి ఒనేసిఫరు ఆదరించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో మనం కొనసాగేటప్పుడు మన సంఘ కాపర్లకు కూడా ఆదరించేవారు కావాలి, సంఘాన్ని పట్టించుకునేవారు కావాలి, సంఘ కాపర్ల యొక్క కుటుంబాలని వాళ్ళని ఆదరించే వాళ్ళు మనకు కావాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకి
ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని ఆదరించేవాళ్ళు, వాళ్ళని ధైర్యపరిచేవాళ్ళు, వాళ్ళని మానసికంగా దృఢపరిచే వాళ్ళు కూడా కావాలి. అలాంటి వారు ప్రతి సంఘంలో కూడా కావాలి. ఇక్కడ ఒనేసిఫరు అలాంటి పని చేస్తున్నాడు. దానిపైన మనం చదువుకున్నాం, అనేక మంది పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆసియాలో ఉన్న వారందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కానీ ఒనేసిఫరు శ్రద్ధగా వెతుకుతున్నాడు. ఒనేసిఫరు ఆయన కనుగొనేంతగా వెతుకుతున్నాడు. ఒనేసిఫరు ఆయన గురించి సిగ్గుపడతలేదు, ఆయన్ని ఆదరించడానికి ఆయన ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇదంతైనా మన యొక్క జీవితాల్లో ప్రోత్సాహపరిచేది. ఆయన జీవితం ఎంతైనా మనని ప్రోత్సాహపరిచేది. ఎందుకంటే కుటుంబాలని కట్టే వ్యక్తి, సంఘాలని కట్టే వ్యక్తి, అనేక మందిని ధైర్యపరిచే వ్యక్తికి ఇతను ఆదరించేవాడుగా ఉన్నాడు. సంఘ కాపర్ని ఆదరించేవారు కావాలి. అందుకనే ఈ యొక్క వ్యక్తి యొక్క కుటుంబం గురించి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు కదా, 16వ వచనం స్టార్టింగ్లో ఈ మాట అంటున్నాడు, ప్రభువు ఒనేసిఫరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అదే మాత్రమా కాదు, 18వ వచనం కూడా అంటాడు, మరియు అతడు ఎఫెసులు ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బావుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. ఇలాంటి వ్యక్తులు కావాలి సంఘానికి, సమాజానికి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అనేక మందిని, అనేక కుటుంబాలని, అనేక వ్యక్తుల్ని కట్టే వ్యక్తుల్ని ఆదరించేవారు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు, వాళ్ళు ఇంకా బలంగా పరిచర్య చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా బలంగా సంఘాన్ని అభివృద్ధి పరచగలుగుతారు. సంఘానికి అలాంటి వ్యక్తులు కూడా కావాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం, సంఘంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు మాత్రమే కాదు, ఒట్టి మాటలు చెప్పేవారు ఉన్నారు, ఎదిరించేవారు ఉన్నారు, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు, లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు, నాయకుల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు చాలామంది సంఘాల్లో ఉంటూ ఉంటారు. కానీ వారితో పాటు అలాంటి వ్యక్తుల మధ్యలో కూడా ఒనేసిఫర్ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒనేసిఫర్ ఇంటి లాంటి వారు కుటుంబం ఉంటూ ఉంది. దేవుడు అలాంటి వ్యక్తుల మధ్యలో కూడా మనం ఆ విధంగా ఆదరించే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా ఒనేసిఫరు తను చేసిన పనిని బట్టి, తను జరిగించిన పరిచర్యను బట్టి దేవుని యందు కనికరం పొందుకునేవాడుగా, ఆయన యందు దేవుని యందు అనుగ్రహం పొందుకునేవాడుగా అతను ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి గురించి పౌలు చాలా గొప్పగా రాస్తూ వచ్చాడు. ఎందుకంటే అట్టివారి యొక్క అవసరత ఈ లోకంలో ఉంది, అట్టివారి యొక్క అవసరత సంఘానికి ఉంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని ఎదుట యోగ్యంగా, సిగ్గుపడకుండా, సరైన పనివారంగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా మనల్ని మనం కనపరచడానికి మనం జాగ్రత్త పడాలి. మన యొక్క జీవితం గురించిన బాధ్యత మనదే. మన జీవితాన్ని గురించిన బాధ్యత మనదే. మన జీవితానికి లెక్క అప్పగించుకోవాల్సింది మనమే. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. ఆ క్రమంలో మన జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నామో దాని గురించిన లెక్క మనం అప్పగించాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకుంటున్నామో దాని గురించిన లెక్క మనం అప్పగించాలి. మన తర్వాత తరాలని మనం ఎలాగా ప్రభావితం చేస్తున్నామో, మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని మన జీవితంతో, మన ప్రవర్తనతో ఎలా ప్రభావితం చేయగలుగుతున్నామో మనం లెక్క అప్పగించాలి. మన జీవితాన్ని గురించిన అవగాహన, దేవుని దగ్గర పరిశుద్ధంగా జీవించే విధానంలో మన యొక్క జీవితం గురించిన అవగాహన ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో మనం కొనసాగేటప్పుడు మనం ఇతరుల్ని చెరిపేవారుగా ఉంటున్నామా, ఇతరుల్ని ఎదిరించేవారుగా ఉంటున్నామా, లేకపోతే ఇతరుల్ని కట్టేవారుగా ఉంటున్నామా? సంఘానికి, సంఘ కాపరులకి మనం ఎంతవరకు సహాయకరంగా, వారిని ఆదరించే వారంగా మనం ఉంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలను బట్టి
మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన విషయాలను బట్టి సహోదరుల్లో ఒకరు ప్రార్థన చేసి సహోదరుల్లో ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.